మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మీరు ఇందాక అన్నట్లు ఏదైనా చెప్తే నేను ఎందుకు చేయాలి, నాకు నచ్చింది నేను చేస్తా, పడితే ఇబ్బంది నేనే పడతా అనే టైప్లో ఉన్న ఈ సిస్టమ్ని మనం భక్తి మార్గంలోకి తీసుకొస్తేనే వాళ్ళ ఫ్యూచర్ ముందుకి కరెక్ట్గా వెళ్తుంది అనే ఆలోచన ఉంది. అదే వాస్తవం. కానీ అసలు ఎలా తీసుకొస్తాము ఇంత మొండిగా ఉన్న ఈ జనరేషన్ని? అదేనండి, చిన్నప్పటి నుంచి ట్యూనింగ్ అండ్ దట్స్ ద రైట్ పేరెంటింగ్. ఇప్పుడు కొంతమంది మనం యూట్యూబ్లో కూడా చిన్న చిన్న పిల్లలు శ్లోకాలు చెప్తా ఉంటారు. అవును అవును. ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి, నాకు పేరు ఐడియా రావట్లేదు, చక్కగా భద్రాచలం గురించి చెప్తుంది ఒక పాప. ఇంకొక పాప రామాయణం గురించి చెప్తుంది, మహాభారతం గురించి చెప్తుంది. అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు? నీ ఇంట్లో నీ పిల్ల ఎందుకు చెప్పట్లా? లోపం ఎక్కడుంది? వాళ్ళ పేరెంట్స్ నేర్పిస్తున్నారు, నువ్వు నేర్పించట్లా. అంతే. మనం నేర్పిస్తే ఆటోమేటిక్ గా పిల్లలు కూడా ట్యూన్ అయిపోతారు. మనం ఇప్పుడు మనం ఉన్నామండి, మనం హిందూస్ అని అనుకోవడం ఆఫ్కోర్స్ మన హిందూస్. మనం సపోజ్ పిల్లలు లేక ఎవరినో అడాప్ట్ చేసుకున్నాం. ఆ అడాప్ట్ చేసుకున్న బేబీ ఇస్ ఫ్రమ్ అదర్ రిలీజన్ అనుకుందాం కోసేపు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆ బేబీ మన దగ్గరే పెరగడం వల్ల ఆబ్వియస్ గా వాళ్ళు మన సాంప్రదాయం, మన దేవుడిది నమ్ముతారు. వన్ ఫైన్ డే ఈ బేబీకి సంబంధించిన రియల్ పేరెంట్స్ వచ్చి మేము క్రిస్టియన్ లేదా మేము ముస్లిం, మా బాబుని మాకు ఇచ్చేసేయండి అని అన్నారు అనుకుందాం. వెళ్ళిపోయాడు కూడా అనుకుందాం కోసేపు. ఇప్పుడు ఆ బాబు చిన్నప్పటి నుంచి పెరిగిన మీ దగ్గర ఉన్నారు కాబట్టి రాముని కృష్ణుని నమ్ముతాడా? సడన్ గా అక్కడికి వెళ్ళి వాళ్ళ దేవుళ్ళని నమ్ముతాడా? వాడికి పెద్ద సమస్య ఇది. కానీ ప్రస్తుతము చిన్నప్పటి నుంచి ఎక్కడ ఇదే ఉంటుంది. అంటే పునాది నీకు ఎక్కడ స్టార్ట్ అయిందో అదే ఉంటుంది, ఇదే నమ్ముతాడు. వాడు బ్లడ్ లో ఏ రిలీజన్ అయినా అయి ఉండొచ్చు. అవును. కానీ ఏది అంటే వాడికి ఊహ తెలియని నుంచి తెలిసే వరకు వాడు ఏదైతే నేర్చుకున్నాడో దాన్నే ఆచరిస్తాడు. సో ఇట్స్ నాట్ అబౌట్ విచ్ రిలీజన్ యు బిలాంగ్. నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ఏం నేర్పిస్తున్నావో అదే ఎక్కుతుంది, అదే నేర్చుకుంటారు పిల్లలు. ఇట్స్ నాట్ అబౌట్ రిలీజన్. వాళ్ళు చక్కగా నేర్పించుకుంటున్నారు చిన్నప్పటి నుంచే, మనం నేర్పించుకోవట్లేదు. సో ఇప్పుడైనా పేరెంట్స్ కొద్దో గొప్ప అవి చూస్తున్నాం కదా, అవేవో లవ్ జిహాద్లని రకరకాలు ఉన్నాయి కదా, అటు వెళ్ళకూడదు మన పిల్లలు అంటే నువ్వు ఇప్పటి నుంచైనా అలర్ట్ నీ పిల్లలకి. రామాయణం, మహాభారతం, ఇప్పుడు సమ్మర్ కామ్స్ అని చాలా ఉన్నాయి. ప్రజ్ఞ అని కూడా ఏదో ఒకటి ఉంది. అక్కడికి పిల్లల్ని అట్లీస్ట్ ఈ ఆన్లైన్లో అయినా లేకపోతే సమ్మర్ అప్పుడైనా లేకపోతే సెలవులు అప్పుడైనా పంపిస్తే నేర్చుకుంటారు చిన్న చిన్న శ్లోకాలు, బేసిక్స్ ఏంటి, పొద్దున లేసి ఏం చేయాలి, ఎందుకు మనం దేవుడికి గ్రాటిట్యూడ్ చూపించాలి, పీల్చే గాలి వాయుదేవుడు, మనం తింటున్నాం ఫుడ్ అగ్నిదేవుడు, పడుకుంటున్నాం భూమాత. ఇన్ని ప్లేసెస్లో నిత్యము ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైఫ్ వి సీ గాడ్. ప్రతి ప్లేస్లోనూ మనం చూస్తున్నాం. మనం గ్రాటిట్యూడ్ ఏమిస్తున్నాం? వాయుదేవుడికి ఒక్కసారైనా నాయన నువ్వు ఊపిరిస్తున్నావు కాబట్టి నేను బ్రతుకుతున్నాను, ఒక్కసారైనా ఆయనకి థ్యాంక్స్ చెప్పామా? మనం నడుస్తున్నాం, డొర్లుతున్నాం, తొక్కుతున్నాం భూమాతను, ఒక్కసారైనా లేచి అరే నువ్వు నన్ను భరిస్తున్నావు తల్లి అని ఆమెకి ఎప్పుడైనా చెప్పామా? అగ్నిదేవుడు ఆయన వండకపోతే మన కడుపులోకి ఫుడ్ వెళ్ళలేదు. ఒక్కసారైనా అగ్నిదేవుడికి మనం థ్యాంక్స్ అని చెప్పామా? మనం ఎవరికి థ్యాంక్స్ అని మనమే చెప్పాం. ఇవే పిల్లలకి నేర్పిస్తారు అక్కడ గ్రాటిట్యూడ్. ఒక్కసారి వాళ్ళకి గ్రాటిట్యూడ్ అండ్ ఫీలింగ్ వస్తే అంటే ఆబ్వియస్లీ దే విల్ గెట్ కనెక్టెడ్ టు ద స్పిరిచువాలిటీ. మనం పాటిస్తే ఇంపార్టెంట్. ఇంట్లో ఉన్న పేరెంట్స్ అట్లీస్ట్ రోజు లేసి దేవుడికి దండం పెట్టడం చేశారనుకోండి, ఆబ్వియస్లీ పిల్లవాడికి అర్థమవుతుంది అమ్మ ఎందుకు చేస్తుంది, నాన్న ఎందుకు చేస్తున్నాడు, ఓకే మనం కూడా చేయాలి కదా రేపు పెద్ద అయితే అని. మీరు గమనించండి, చిన్నప్పుడు ఇంట్లో మన పేరెంట్స్ పూజ చేస్తున్నప్పుడు, ఆ పూజకి సంబంధించినప్పుడు దే యూస్ టు చాంట్ సర్టెన్ శ్లోకాస్, ఏమైనా పాటలు పాడుతున్నో శ్లోకాలు అంటున్నో చదువుతా ఆ పనులు చేసేవాళ్ళు. మనకి తెలుసో తెలియక ఆ శ్లోకాస్ మన చెవులు పడి కంఠస్థం వచ్చేటివి. నాకు ఈ రోజుకి శ్రీశైలేసే దయాపాత్రం ది భక్తి అది గుణానం అనేది మా అమ్మ పూజ చేసినప్పుడల్లా అది అంటూ ఉండేది. అది ఇంటో కూడా తెలియదు నాకు, కంఠస్థం. ఒక ఏజ్ వచ్చాక ఓహో అది విష్ణు సహస్రం ఫస్ట్ లైన్ ఎప్పుడో తెలుస్తుంది, విష్ణు సహస్రంలో ఫస్ట్ ఆమె మాట కంటే ఆపదమ్మ పాతారం ఇవన్నీ చదువుతూ ఉండదు. అది ఏంటో కూడా నాకు తెలియదు. తర్వాత ఎప్పుడు అర్థమైంది, సాక్షాత్ శివుడు పార్వతీదేవి చెప్పాడు. ఇట్లా ఉంటాయి. సో ఇప్పుడు నాకు తెలియకుండానే ఏమొచ్చింది, జ్ఞానం తెలుసుకున్నారు, తెలియకుండానే తెలుసుకున్నారు. తర్వాత కదా తెలుసుకున్నారు, ఓకే ఇది శివుడు పార్వతీదేవి చెప్పాడనో లేకపోతే భీష్ముడు పాండవులకి చెప్పాడు, తర్వాత తెలుసుకున్నాను. ఈజీ అయిపోతుంది చెప్పాలంటే ఆ ఏజ్ లో నేర్చుకున్నది. తర్వాత మనం ఎంత మన ఇంట్లో ఉన్నప్పుడైనా పిల్లలు ఉండే టైంలో పెద్దలు కూడా పిచ్చి పిచ్చి టీవీ ఛానల్స్, వెబ్ సిరీస్లో, మూవీస్ చూడటం మానేసి అట్లీస్ట్ వాళ్ళు ఉన్నంత టైం
వాళ్ళంత టైం ఆ టీవీలో రామాయణం ప్రవచనాలు, మహాభారతం ప్రవచనాలు, లేదా భగవద్గీత శ్లోకాలు ఇవి పెట్టారని వాళ్ళు ఎంతసేపు ఉంటారంటే దే హార్డ్లీ ఒక 1 hour. వాళ్ళు కూడా వాళ్ళ ట్యూషన్స్కి వాటికి పరిగెడుతూనే ఉంటారు. అవి ఉండే 1 hour వాళ్ళు పెట్టారని వాళ్ళు చూస్తారు, మీతో పాటు అవి కూడా చూస్తారు కదా. సో దే గెట్ ట్యూన్ టు ఇట్. వాళ్ళు లేని టైంలో నీ ఫోన్లో నువ్వు 100 చూసుకో, నేను ఎవరు ఆపారు? అట్లీస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు అది నువ్వు చూస్తూ ఉంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు చూస్తావు, నువ్వు బాగుపడతావు, వాళ్ళని బాగుపరుస్తావు. అంతే, ఇదే కీ అండి. ఇంతకు మించి పేరెంటింగ్ ఈజ్ ఓన్లీ కీ టు చేంజ్ ద జెన్సెట్. అప్పటికప్పుడు మారడానికి అవ్వదు. అది అంతే. రోజు ఫుడ్ ఎలా తింటున్నామో బ్రతకడానికి ఆ రకంగా కొంచెంగా అవుతూ ఉండాల్సిందే. సడన్ గా మనం చేంజ్ చేయాలన్నా చేయలేము. అంతా అయిపోయినాక అసలు అప్పుడు ఇంకేమీ ఉండదు. కరెక్ట్ అండి. ఇప్పుడు ముఖ్యంగా జెన్స్ మాట వినకపోవడం ఒకటి అయితే, వీళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మల్టిపుల్ రిలేషన్స్, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ లో ఎక్కువగా ఉండే విధానం చూస్తున్నాం. అవి రోజు రోజుకి ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అంటే ఒక రిలేషన్షిప్ లో ఉండడమే కరెక్ట్. మనం వివాహ వ్యవస్థకి మన హిందూ ధర్మంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహం అంటే భయపడే ఒక సిచ్యువేషన్, ఇవే కరెక్ట్ అనే ఆలోచన ఎక్కువగా పెరిగిపోతుంది రోజు రోజుకి. ఏం చెప్తారు దాని గురించి? ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద పేరెంటింగ్ అండి. నేను అదే పదాన్ని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, మనం జాయింట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం. అట్లీస్ట్ మనం ఉండకపోయినా మన పేరెంట్స్ జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు వాళ్ళ భార్యాభర్తల సఖ్యతలు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో చూసుకొని మనకి పెళ్లిపైన మంచి అభిప్రాయం ఉంది. మరి ఇప్పుడున్న జనరేషన్ పొద్దున్న లెగిస్తే మనం చూస్తున్నారు, అంటే మనల్ని యాజ్ అ పేరెంట్స్ చూస్తున్నారు. మన మాట కంటే నువ్వు అదంటే నేను ఇదంటా, నేను ఇదంటే నువ్వు అదంటావు, నువ్వైనా సంపాదిస్తుంది, ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను. ఈ సంపాదించిన ఆడవాళ్ళకి వచ్చిన కాడి నుంచి చెప్పాలంటే దే ఆర్ నాట్ యూటిలైజింగ్ దట్ ఆపర్చునిటీ. నేను ఆడవాళ్ళని సంపాదించడం తప్పు పట్టట్లా, దాన్ని సంపాదించి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. దే ఆర్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ ఆపర్చునిటీ. ఈ సంపాదన అహంకారానికి వెళ్ళిపోతున్నారు. నువ్వేనా సంపాదిస్తుంది, నేను సంపాదిస్తున్నా, సో నేను సంపాదిస్తున్నాను వాడు ఏమన్నా నువ్వు పడవు, నువ్వేమన్నా ఆడ ఆబ్వియస్లీ పడ్డు. వాడికి జన్మతః అహంకారాన్ని ఆవేశాన్ని బై బర్త్తో తెచ్చుకుంటాడు. వాడు ఆడపిల్లలు జన్మతః ఓపిక సహనాన్ని బర్త్తో తెచ్చుకుంటారు. మనకు సహజంగా ఉండే గుణాలు అవి. మనం ఒకళ్ళు తెస్తేనే ఇస్తేనే వచ్చేటివి కాదు. భయపడితే పిల్లలు ఎలాగంటదో అలా సహజ గుణాలు అవి. సో వాడి సహజ గుణం ఏంది? ఆవేశం, అహంకారం. నువ్వు దాని మీద టార్గెట్ చేసి నువ్వైనా నేను సంపాదిస్తున్నా, నువ్వైనా చేసేది నేను చేస్తా, ఆడ అహంకారం నువ్వు చెడగొడుతున్నావు. వాడు ఆబ్వియస్లీ నేను చెడగొడతాడు, కొడతాడు, తిడతాడు, అరుస్తాడు, లేదా వాడు ఈగో ఏదో వాడు చూపిస్తాడు. నీకు వెంటనే ఫెమినిస్ట్ అని గుర్తొస్తుంది, నీకు వెంటనే సమానత్వం గుర్తొస్తుంది, డివోర్స్ అంటావు. ఇప్పుడు నిన్ను చూసి నేను నీ పిల్ల ఏమనుకుంటది, లేదా నీ కొడుకు ఏమంటాడు, పెళ్ళి వద్దరో ముర్రో అంటున్నాడు. ఇప్పుడు వాడు పెళ్ళి వద్దడానికి కారణం ఎవరయ్యారు? ఏకేంది పేరెంట్స్. పేరెంట్స్ కారణంగానే వాళ్ళ స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు నా కొడుకు పెళ్లి చేసుకోవట్ల ముట్లోనే తలా నోరు కొట్టుకుంటే ఏమొస్తుంది? నువ్వు సరిగ్గా నీ భర్తతోనా, లేదా నీ భర్త సరిగ్గా భార్యతో ఉన్నట్టయితే వాడికి ఎందుకు ఆలోచన వస్తుంది? అరే మా అమ్మ నాన్నలు ఎంత చక్కగా ఉన్నారు, నాకు కూడా ఒక భార్య ఉంటే బాగుండు, లేదా నేను కూడా ఒక భర్తని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుండు అని ఆలోచన కలిగేది ఆ పిల్లలకి. వీళ్ళు లేరు కాబట్టి వాళ్ళు లేరు. ఇప్పుడు అంతా ఇండివిజువల్ పేరెంటింగ్ అయిపోయింది, సగం మంది అదే అయిపోయింది, లేదా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అయిపోయినాయి. అది కాకపోతే ఇది కాకపోతే అది, ఆ రెండు చూసినా మీరైనా ఆ సిచ్యువేషన్లో ఉన్నా వద్దురా ముర్రా అంటాం. అంతే. అవును, అంతే. ఇప్పుడు అలా అంటానికి కారణం అగైన్ మనమే. మనం సరిగ్గా ఉంటే పిల్లల్ని తప్పు పట్టాలి. అందుకే వాళ్ళు ఏం చేసినా మనం ఏం చేయలేకుండా. అందుకేనంటే దట్ పర్టికులర్ టీనేజ్ అని అంటాం చూసారు, ఆ పర్టికులర్ ఏజ్లో వాళ్ళకి వచ్చే ఆలోచనలే వాళ్ళ పునాదుల్ని సరిగ్గా పెట్టినా, వాళ్ళ పునాదుల్ని పాడు చేసినా కూడా దట్స్ అ వెరీ క్రూషియల్ ఏజ్. దే హార్డ్లీ ఫ్రమ్ 14 to ఈ 19-20 దాకా ఆ బ్రెయిన్ ఎలా ఉంటుందంటే ఏది చెప్పినా ఆవేశానికి వెళ్ళిపోతారు, గుడ్డగా ఏది చూసినా నమ్మేస్తారు. దే టేక్ ఎ వెరీ డ్రాస్టిక్ డెసిషన్స్ అనమాట. దట్ స్టబాన్గా ఉంటారు బాగా. సో ఆ పర్టికులర్ టైంలో మనం కొట్టో, తిట్టో, భయపెట్టో, బెదిరించో, పోనీ అట్లీస్ట్ లంచమైనా ఇచ్చి ఆ పిల్లలకి రామాయణం వినమనో, మహాభారతం వినమనో, డైలీ ఒక ఎపిసోడ్ అయినా వినండి, లేదా 20 minutes 50 minutes అనే టైం స్పెండ్ చేయండి అని వాళ్ళు ఏదో ఒక రకంగా ప్రేమపూర్వకంగానో, బెదిరించో, నయానో, భయానో చెప్పి వాళ్ళ చేత ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనం చెప్పామనుకోండి, వెన్ దే కమ్ టు ద 2021 దే డెఫినెట్లీ go with the healthy marriages and they go definitely lead the healthy life. అవును. అది అక్కడ ఆ టైంలోనే అవ్వాలి. అప్పుడు ఉండేలాగా ఈ పేరెంట్స్, ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ ఆ టీనేజ్ పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అట్లీస్ట్ వీళ్ళు ఇప్పుడైనా మారే ఆ పిల్లలకి అది చెప్తే ఆ పెళ్ళిడు వచ్చేటానికి వీళ్ళకి సరైన ఆలోచనలు వస్తాయి, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు వస్తాయి, డివోర్స్ అనే ఆలోచనలు ఉండవు. అన్నిటికీ మించండి, ఒకప్పుడు ఆడపిల్ల కరెక్ట్గా 14 or 15, 16 వచ్చినప్పుడు పెళ్లి చేసేసేవాళ్ళు. అది మనకి ఏంటంటే మైనర్స్ 18 మినిమం రావాలని మన గవర్నమెంట్ తీసుకొచ్చింది. సరే 19 అంటున్నారు, 20 అంటున్నారు.
నేను గవర్నమెంట్ని తప్పు పట్టట్లా, యాక్చువల్గా శాస్త్రం చేసిందే కరెక్ట్ అండి. ఆ ఏజ్లో పెళ్ళిళ్ళు అయిపోతే ఏమవుతుందంటే వెరీ టీన్, ఆ బ్లాస్మింగ్ ఏజ్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ మైండ్ ఇప్పుడు మీరైనా ఆ ఏజ్ దాటి వచ్చిన వాళ్ళమేనండి, ఆ ఏజ్ ఎంత డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఇవి గెట్ అట్రాక్ట్ వెరీ, చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతాం. అందుకే మన శాస్త్రం ఏం చేసింది, విన్ ద హార్మోన్స్ వెరీ పీక్ స్టేజ్ పెళ్లి చేసేయండి. ఇంక ఇప్పుడు ఆ పిల్ల చచ్చినట్టు ఆ భర్తే, ఆ భర్త కూడా చచ్చినట్టు ఆ పిల్లే. దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. సో దేర్ బాండింగ్ లాస్టింగ్ ఉండేది. ఇప్పుడు ఏంటి 30 దాకా పెళ్లిళ్ళు లేవు, 25, 29, 30 దాకా నువ్వు సెటిల్ అయ్యేప్పుడు నీ హార్మోన్స్ నాకు 30 వచ్చాక వస్తాయని అంటున్నాయా? లేదు కదా, సిస్టమ్ లానే ఉంది కదా. మరి ఆ సిస్టమ్ నువ్వు వేసే ఫుడ్ ఏంటి, ఇల్లీగల్ రిలేషన్షిప్స్. సో ఇప్పుడు ఎక్కడ వచ్చింది ఎఫెక్ట్ అని చెప్పి నేనేనా 14 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేయమని నేను చెప్పట్లేదు, జనరల్ గా వాట్స్ గోయింగ్ అని నేను చెప్తున్నాను. అందుకే ఎంత లేదు 2021 ఆడపిల్లలకి పెళ్లి చేయండి. గవర్నమెంట్ 18 చెప్పింది, నేను 19 కూడా చెప్పట్లేదు. అట్లీస్ట్ 2021 అమ్మాయికి పెళ్లి చేయాలి, అమ్మాయికి చదువు ఆపమనట్లే. చదువుతూ పెళ్లిళ్ళు చేసుకునే మేనేజ్ చేసే కెపాసిటీ ఆడపిల్లలకి చక్కగా ఉంది, చేసుకోలేరని అస్సలు అనుకోగల. మగ పిల్లడికి అట్లీస్ట్ 24-25 వాళ్ళు అప్పటికి జాబో ఏదో ఉంటుంది. స్టార్టింగ్లోనే పెళ్లి అయిపోతే దే విల్ బి నోయింగ్ ద రెస్పాన్సిబిలిటీస్, అర్థం చేసుకుంటారు. రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి. కానీ నేను రెడీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటానంటే, నేను మాడైపోతానంటే ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? సర్టెన్ ఏజ్ వచ్చాక ఆ చెట్టు కూడా ఫ్రూట్స్ ఇవ్వదు. అది ఎప్పుడు ఇస్తుంది ఫ్రూట్స్? మరీ చిన్నగా ఉన్నప్పుడు ఇవ్వదు, ముదురు మధ్యలో ఒక ఏజ్ ఉంటుంది, బ్లాసమింగ్ ఏజ్ అని. ఆ ఏజ్ అప్పుడే ఆ చెట్టు అయినా పూలు ఇస్తుంది. 30 దాటాకి పిల్లల్ని కనమంటే ఎక్కడ కంటారు? అందుకే మనకి ఈ మధ్య ఇన్ని గైనకాలజిస్ట్, ఇన్ని బేబీ సెంటర్స్, లేదా ఇన్ని IVFలు, టెస్టులు ఇన్ని ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఒకప్పుడు ఎందుకు లేవు? 10 మందిని కన్నా ఇంకా కిచెన్ లో రుబ్బే స్టేజ్ లో అప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళని కంటేనే హాస్పిటల్లో 10 రోజులు కూర్చున్న స్టేజ్ లో మనం ఉన్నాం. ఆ తర్వాత ఇంకా అసలు ఏ పనులు చేసుకోలేము. ఒక పిల్లోడు చాలరా ముద్దు, రెండో పిల్ల నాకు వద్దు అన్న స్టేజ్ కి వచ్చేసాం. అవును, ఇప్పుడు ఆ ఒక్క పిల్ల కూడా వద్దు మాకు అనే వాళ్ళే ఎక్కువ. పిల్లే వద్దు, పిల్ల వద్దు, అంతే. అంటే బాధ్యతలు తీసుకోలేకపోతున్నారండి. దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. దే ఆర్ అస్యూమింగ్ మేము రెడీ అయ్యాక కంటారు. రెడీ అయ్యేది ఎప్పుడు ఉండదు. మీరంతా రెడీ అయ్యాక కనిందా అమ్మ? కాదు కదా. నువ్వు పెరుగుతూ ఉండగా అన్ని నేర్చుకోవాలా. బై బర్త్ ఎవడైనా ఆవకాయ తిన్నాడా? అదేదో అంటారు కదా, అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టడం ఏంటని. అంత అన్నప్రాసన రోజు కూడా చక్కగా తీపి పదార్థాన్ని, పాలును చక్కగా అన్నాన్ని బాగా మెత్తగా ఉడికి పెడతాం. అదే మనిషి, అదే పిల్లాడు ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆవకాయని తింటాడు. మరి ఆ రోజు ఆవకాయ పెట్టకపోయినారు, మరి అదే పిల్లడు తింటాడు కదా. ఎందుకు పెట్టం? దేర్ చిన్న ఏజ్. అప్పటి నుంచి వాడు చిన్న చిన్నగా అలవాటు చేస్తే ఒక రోజు ఆవకే తింటాడు, తినగల కెపాసిటీ వాడికి వస్తుంది అని. మరి నువ్వు కూడా ఆ ఏజ్ లో ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసి బాధ్యతలు తీసుకుంటేనే బాధ్యతలు తీసుకోవడం అలవాటు అవుతుంది. బాడీని బాధ్యతలు తీసుకోవడానికి అలవాటు చేస్తాను, అప్పుడు తీసుకుంటానంటే ఎట్ట కుదురుతుంది? సడన్ గా నువ్వు ఆవకే తినలేవు అన్నప్రాసన రోజు. ఇట్ టేక్స్ సర్టెన్ టైం. సో ఈ టైమే పెళ్లి చేసుకుంటే వెంటనే యూ విల్ నో ద రెస్పాన్సిబిలిటీస్. ఆ తర్వాత పిల్లలు వచ్చేస్తారు, బాధ్యతలు చక్కగా వస్తాయి. నీ తల్లిదండ్రులను లేదా నీ అత్త మామూలు చూసుకునే ఓపిక, సహనం ఉంటుంది. ఒక ఏజ్ వచ్చాక పిల్లల్ని కంటమే కష్టం, ఇంకా వాళ్ళని ఎక్కడ చూస్తారు? అవును, అందుకే ఓల్డేజ్ హోమ్లు కూడా పెరిగిపోయింది. అంతే. ఇది కూడా కొంత ఎఫెక్ట్. మన పిల్లల్ని మనం పెంచకుండా పక్కన వాళ్ళ అంటే సెంటర్లో ఇంట్లోనే ఒక ఆయమ్మను పెట్టుకొని పెంచడం, తల్లి ప్రేమ దట్ బాడీ రిలేషన్ ఉండట్లేదు. తండ్రి ప్రేమ కూడా అట్లా ఉంటుంది. తండ్రికి తల్లికి ఉండే బాడీ కనెక్టివిటీ ఆ బేబీస్ కి ఒక ఆయ దగ్గర నుంచి ఎందుకు వస్తుంది? ఆ బేబీకి సెంటర్లో ఉన్న దగ్గర నుంచి ఎందుకు వస్తుంది? ఆ ఎమోషన్ బిల్డింగ్ రాదు. అది ఇప్పుడు లేదు. తర్వాత వాడు సడన్ గా నా కొడుకండి, నన్ను కొట్టాడండి, లేదా నా కూతురండి, మా అమ్మాయి ఇట్లా చేసిందని మనం ఏడిస్తే ఏమొస్తుంది? చిన్నప్పటి నుంచే లేని బాండింగ్ తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అందుకే వాళ్ళు పెళ్ళన్నా కూడా వద్దంటున్నారు, పిల్లలు అంతకన్నా వద్దంటున్నారు. దే ఆర్ మోర్ ఆఫ్ అఫ్రేడ్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్ అండి. ఆ భయం అలా వచ్చేసింది. మన టైము లేదా జనరేషన్ గ్యాప్ వల్లనో, లేదా పీపుల్ ఆర్ మోర్ అట్రాక్టెడ్ టు ద వెస్టర్న్ కల్చర్కి అలవాటు అయిపోయి, ఒకప్పుడు సినిమాలు చూస్తే పాత సినిమాలు చక్కగా హీరోయిన్స్ కూడా బొట్టు పెట్టి చీరలు కట్టుకునే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్క హీరోయిన్ చూపించండి, ఒక్క సినిమా చూపించండి బొట్టు పెట్టుకొని ఒక హీరోయిన్ ఒక సినిమా ఉందో చూపించండి, ఉండదు. నువ్వే బొట్టులు లేకుండా సగం బట్టలు వేసుకొని నువ్వు సినిమాలు చూపిస్తున్నప్పుడు పిల్లల నుంచి కూడా నువ్వు అది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఆ జనరేషన్ నుంచి కూడా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? అసలు ఇప్పుడు పిల్లలు బొట్టు ఎవరు పెడుతున్నారండి? బొట్టు పెట్టుకుంటే స్టైల్ కాదు. ఎందుకు పెట్టాలి బొట్టు అనేస్తున్నారు. దానికి రీజన్ నాలాంటోలే కాదు, ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా
పక్కన అమ్మాయి పెట్టుకోలేదు, నేను పెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ఒక మతాల్లో అది లేదు కదా, అందుకని వాళ్ళు పెట్టుకొని తిరగరు. వాళ్ళు అందంగా కనిపించేస్తారు, వీళ్ళు నేను అందంగా కనిపించాలి. బొట్టు ఉంటే అందంగా కనిపించాను కదా, బొట్టు లేకపోతే చక్కగా దయ్యంలాగా ఎరబోసుకొని బాగా కనిపిస్తాం. అందుకే దయ్యాలు అట్రాక్ట్ అవుతాయి, దయ్య పనులే చేస్తాయి. అవును, పొట్టు పెట్టుకొని నువ్వు పద్ధతిగా ఉంటే పద్ధతి గల వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఆ పద్ధతి గల ఆబ్వియస్ గా పద్ధతి గల పనులే చేస్తాడు. అవి నచ్చవు. ఏమనంటే ఈ మాట మనం అన్నాం అనుకోండి, అంటే బొట్టు పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు ఏ అన్యాయం జరగలేదని అడుగుతారు. మనం ఇటు మాట్లాడితే అటు మాట్లాడతాం. నేను అలా అనలేదు. దట్స్ హౌ యూ ట్యూన్ ద పీపుల్. ముందు నువ్వు సరిగ్గా ఉండు, తర్వాత సమాజాన్ని అను. నువ్వెంత సరిగ్గా ఉన్నావు. మనకంతా పెడగెళ్ళడమే అలవాటు, కానీ సరిగ్గా వెళ్ళే ఆలోచన మన ఎవరికి ఉండదు. పేరెంట్స్కి ఏమన్నా సజెషన్ ఇస్తారా? అంటే పిల్లలు ఇప్పుడు మనం ప్రతిదీ పేరెంటింగే రాంగ్ అనుకున్నాము. అంటే ప్రాథమికంగా పిల్లల్ని ఒక మంచి మార్గంలోకి తీసుకురావాలి అంటే మీరు ఆల్రెడీ ఏజ్ అవన్నీ మెన్షన్ చేశారు, ఈ ఏజ్ నుంచే మనం ట్యూన్ చేయాలి అని. బేసిక్ రూల్స్, ఈ రూల్స్ పాటిస్తే పిల్లల ఫ్యూచర్ అద్దరిపోద్ది అనేటట్టుగా ఏమైనా రూల్స్ ఉంటే చెప్తారా? యాజ్ సెడ్ భగవద్గీత వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించండి. నీకు రామాయణ మహాభారతం చెప్పే అంత ఎక్స్పీరియన్సో లేకపోతే అనుభవం మీకు లేకపోయినా, లేదా పిల్లలు కూడా అది అర్థం చేసుకున్నంత వయసు కూడా వాళ్ళకి ఉండదు కాబట్టి భగవద్గీత ఇస్ వెరీ సింపుల్ థింగ్. దాన్నైనా వాళ్ళకి చిన్నప్పటి నుంచి రోజుకి ఒక్క శ్లోకం, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ 2 లైన్స్ 2 శ్లోకాలు, ఆ 2 లైన్స్ చదివేసేసి స్కూల్కి వెళ్ళండమ్మా అని చెప్పామనుకోండి, డౌన్ ద లైన్ వాళ్ళు ఎందుకు చదువుతున్నారు వాళ్ళే చదువుకుంటారు, కింద తాత్పర్యాలు చదువుకుంటారు, మారిపోతారు. అది ఒక్కటి పిల్లలకి నేర్పిస్తే చాలండి, ఎక్కువ ఏం అక్కర్లేదు, అదే అన్ని చేసేస్తుంది. సూపర్. ఇంకేం చేయగల పేరెంట్స్ వాస్తవం కదా, ఒక్కటి చేపిస్తే చాలు. అది వాళ్ళ చేతి చేపించాలంటే ముందు మనం కూడా పొద్దున్న లేసి భగవద్గీత ఒక శ్లోకం మనం చదివితే మనం వాడే అలవాటు చేసుకుంటాడు. ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనం చేస్తే వాళ్ళు చేస్తారు. పిల్లలు దే ఆర్ ఎగ్జాక్ట్లీ ఇమిటేట్ పేరెంట్స్ అండి. మనం ఒక పదాన్ని వాడిన వాడు అదే పదం వాడతాడు. అరే అది వాడకూడదు తప్ప అని మనం అన్నవాడు వినడు. నువ్వు వాడేవుగా, తప్పైతే నువ్వెందుకు మాట్లాడు. సో పిల్లలకి ఏంటంటే మనం ఏది చేస్తే వాళ్ళకి అదే కరెక్ట్. మనమే హీరోయిన్స్ వాళ్ళ దృష్టిలో. సో మనన్నే ఇమిటేట్ చేస్తారు వాళ్ళు ఆబ్వియస్ గా. సో నువ్వు రోజు పొద్దున్న లేచి భగవద్గీత చదవడం మొదలు పెట్టాను, నువ్వు పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆ పిల్లలు ఆటోమేటిక్గా మా అమ్మ చదువుతుంది అంటే నేను చదువుతాను, లేదా మా నాన్న చదువుతున్నాడు అయితే నేను కూడా చదువుతాను, మా నాన్న ప్రతిరోజు గుడికి వెళ్తున్నాడు లేదా వారానికి ఒకసారి గుడికి వెళ్తున్నాడు నేను వెళ్తాను. మనం మారాలండి. నేను పిల్లల్ని అస్సలు ఏం బ్లేమ్ చేయను. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద కిడ్స్. మొత్తం పేరెంట్స్దే. మార్చిన వాళ్ళదే, పాడు చేసిన వాళ్ళే. ధృతరాష్ట్రులా అవుతారా లేకపోతే జనక మహారాజులా అవుతారా వాళ్ళకే తెలియాలి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.